నమస్తే, నేను మీ సుచిత అండ్ వెల్కమ్ టు మై ఛానల్ dasacreations. సో ఈ వీడియోలో నేను మీకు కైన్మాస్టర్లో యానిమేషన్కి యూజ్ చేసి వీడియోని ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తున్నా. సో ఫస్ట్ మీరు వీడియో చూడండి. సో చూసారు కదా. సో అలాంటి ఈ వీడియోని కైన్మాస్టర్లో యానిమేషన్కి యూజ్ చేసి ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తున్నా. సో నేను దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో కైన్మాస్టర్ని ఓపెన్ చేసి దాని ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ప్లస్ మీద క్లిక్ చేయండి, 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు మీడియా మీద క్లిక్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో రైట్ క్లిక్ చేసేయండి. సో నేను దీని డ్యూరేషన్ వచ్చేసి 5 seconds వరకు పెట్టుకుంటున్నా. అండ్ దీని మీద క్లిక్ చేసి క్రాప్ మీద క్లిక్ చేసి దీన్ని ఇలా క్రాప్ చేసుకుంటున్నా ఇక్కడ వరకు. అండ్ ఈక్వల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో మళ్ళీ నేను దీని మీద క్లిక్ చేసి విగ్నేట్ ఎనేబుల్ చేసి కలర్ అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ అది లిటిల్ బిట్ డిక్రీజ్ చేస్తున్నా, అండ్ సెకండ్ అది ఇంక్రీజ్ చేస్తున్నా, అండ్ థర్డ్ అది టోటల్ ఇంక్రీజ్ చేసేస్తున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. సో క్లిప్ గ్రాఫిక్లో అసెట్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను నేను గెట్ మోర్లో. సో క్యామ్ మోషన్, సో అందులో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా, రొటేషన్ 1. సో ఇవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియో ఉంది. సో దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో రైట్ క్లిక్ ఇచ్చేసేయండి ఇక్కడ. సో ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లో బేసిక్ ఎఫెక్ట్స్లో గసియాన్ బ్లర్ సెలెక్ట్ చేసుకోండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో నేను దీన్ని ఇలా ఫుల్ స్క్రీన్ పెట్టుకొని సెట్టింగ్ వచ్చేసి నేను 2 పెట్టుకుంటున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో నేను దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడ మళ్ళీ నేను ఫ్రంట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను ఈ ఫోటోని యాడ్ చేస్తున్నా. సో ఏ ఫోటోని అయితే మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో సో ఆ ఫోటోని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు క్రాపింగ్లోకి వెళ్ళి ఫోటోని క్రాప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో నేను ఈ ఫోటో క్రాప్ చేస్తున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో నేను దీన్ని ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేసుకుంటున్నా అండ్ ఇలా కింద ఇలా జూమ్ చేసుకొని నేను ఇక్కడ 40 వరకు పెట్టుకొని కీ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఇలా రొటేట్ చేసి ఇక్కడ పెట్టుకుంటున్నా. సో ఫస్ట్ నేను దీన్ని ఇంకా కొంచెం సైజ్ డిక్రీజ్ చేస్తున్నా. సో ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ తీసుకోండి. అండ్ మళ్ళీ దీని మీద క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ లేయర్ ఇలా 2 తీసుకోవాలి. అండ్ తీసుకున్న తర్వాత ఇలా కొంచెం ఫ్రంట్కి వచ్చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేసుకోండి. అండ్ మళ్ళీ దీని మీద క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఇటు తీసుకురండి మిడిల్లోకి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేసేసేయండి. సో ఒకసారి ప్లే చూద్దాం. సో ఇలా కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఇంకొంచెం ఇక్కడ ఫ్రంట్కి లాగి నేను ఇక్కడ కీ సింబల్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసుకుంటున్నా. అండ్ ఈ ఫోటో మీద క్లిక్ చేసి కీ సింబల్ అని ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నా. సో ఒకసారి ప్లే చూద్దాం. సో ఇక్కడ కీ సింబల్ క్లిక్ చేసి నేను దీన్ని ఒకసారి తీసేసి ఇక్కడ మిడిల్లో ప్లస్ పెడుతున్నా నార్మల్గా ఒక డాట్. అండ్ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సైజు ఇది ఇంక్రీజ్ కాగానే మళ్ళీ దీన్ని మీద క్లిక్ చేసి 3 డాట్ కీ సింబల్ క్లిక్ చేసి ఇలా సైజ్ ఇంక్రీజ్ చేయండి. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఒకసారి ప్లే చూద్దాం.
సో ఇప్పుడు ఇక్కడ కొంచెం ఫ్రంట్కి వచ్చేసి కీ సింబల్ క్లిక్ చేసి దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా. అండ్ మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ నేను దీన్ని ఇక్కడ రైట్కి తీసుకొస్తున్నా. సో ఇంకొంచెం ఇలా ఫ్రంట్కి వచ్చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి నేను దీన్ని ఇలా రొటేట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా. అండ్ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ దీని మీద క్లిక్ చేసి దీని మీద కీ సింబల్ క్లిక్ చేసి దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా. అండ్ ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చేసి దీన్ని నేను మళ్ళీ ఇలా రొటేట్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇక్కడ ప్లేస్ చేసేసుకుంటున్నా. అండ్ మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ సో నేను దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా. సో సార్ ప్లేస్ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం ఫ్రంట్కి వచ్చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి నేను దీన్ని ఇలా కొంచెం షార్ట్ చేసుకొని రొటేట్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేసుకుంటున్నా. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ ఇలా షార్ట్ చేసేసి రైట్ సైడ్లో ప్లేస్ చేసుకుంటున్నా. అండ్ ఇంకొంచెం ఇలా లిటిల్ బిట్ ఫ్రంట్కి వచ్చేసి దీన్ని నేను మళ్ళీ దీన్ని ఇక్కడ ప్లేస్ చేసేసుకుంటున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఫోటో మీద క్లిక్ చేసి కీ సింబల్ సో నేను దీన్ని ఇక్కడ ప్లేస్ చేసేసుకుంటున్నా రైట్ సైడ్లో. సో సార్ ప్లే చూద్దాం. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి నేను ఫస్ట్ దీన్ని ఇక్కడికి తీసుకొస్తున్నా. అండ్ మళ్ళీ ఈ ఫోటో మీద క్లిక్ చేసి కీ సింబల్ దీన్ని ఇక్కడ కిందికి తీసుకురండి. అండ్ ఇంకా దీని మీద క్లిక్ చేసి ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా రొటేట్ చేయండి లిటిల్ బిట్. అండ్ మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ దీన్ని ఇక్కడ పైకి తీసుకొచ్చి దీన్ని ఇలా రొటేట్ చేయండి. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కొంచెం ఫ్రంట్కి వచ్చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి దీన్ని నేను ఇటు తీసుకొస్తున్నా. అండ్ మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ సో నేను దీన్ని ఇటు తీసుకొస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ నేను దీని మీద క్లిక్ చేసేసి కీ సింబల్ క్లిక్ చేసి నేను దీన్ని ఇటు కిందికి తీసుకొస్తున్నా. అండ్ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ నేను మళ్ళీ ఇటు తీసుకొస్తున్నా. అండ్ లిటిల్ బిట్ ఫ్రంట్కి వచ్చేసి దీన్ని మళ్ళీ నేను స్ట్రైట్ చేసేస్తున్నా. సో దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ సో సేమ్ సైజ్ ఉండేటట్టు చూడండి. సో ఇక్కడ నేను కరెక్ట్ సేమ్ సైజ్ ప్లేస్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇటు తీసుకొస్తున్నా. సో దట్ తెలుస్తుంది సేమ్ సైజ్ ఉన్నట్టు. సో నేను మళ్ళీ దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ నేను లిటిల్ బిట్ బ్యాక్ వచ్చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి ఒక ప్లస్ పెట్టుకుంటున్నా డాట్. అండ్ మళ్ళీ ఇది ఇటు రాగానే మళ్ళీ కీ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి నేను దీన్ని ఇలా మిడిల్లో ప్లేస్ చేసేసుకుంటున్నా. సో ఒకసారి ప్లే చూద్దాం. సో ఇప్పుడు మీరు కీ సింబల్ మీద క్లిక్ చేసి దీన్ని నేను ఇటు తీసుకొస్తున్నా మిడిల్లోకి. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ దీన్ని నేను మళ్ళీ ఇక్కడ మిడిల్లోకి తీసుకొచ్చేస్తున్నా.
సో సేమ్ సైజ్ పెట్టుకొని సో కొంచెం లిటిల్ బిట్ మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి నేను దీన్ని ఇటు పైన ప్లేస్ చేసేస్తున్నా. సో మళ్ళీ దీన్ని క్లిక్ చేసి కీ సింబల్ దీన్ని కింద అండ్ మళ్ళీ నేను దీన్ని క్లిక్ చేసి లిటిల్ బిట్ ఫ్రంట్ వచ్చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి సో నేను దీన్ని మళ్ళీ ఇక్కడ ఫ్రంట్కి తీసుకొస్తున్నా. సో నేను మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి దీన్ని ఇటు తీసుకొస్తున్నా మళ్ళీ మిడిల్లోకి. సో ఇప్పుడు లైన్ కొంచెం ఫ్రంట్కి వచ్చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసేసి దీన్ని ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. సో దీన్ని మీద క్లిక్ చేసి కీ సింబల్ సో దీన్ని 3 డాట్స్ క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ క్లిక్ చేయండి. సో దీన్ని ఇలా ప్లేస్ చేసుకుంటున్నా. అండ్ ఈ మిడిల్ ఫోటో మీద క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్. సో ఇప్పుడు ఒకసారి ప్లే చూద్దాం. సో నేను ఇప్పుడు కొంచెం ఫ్రంట్ వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసి కీ సింబల్ క్లిక్ చేసి దీన్ని నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేసుకుంటున్నా. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ దీన్ని మళ్ళీ ఇటు ప్లేస్ చేసేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చేసి కీ సింబల్ క్లిక్ చేసి దీన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తున్నా. అండ్ ఈ ఫోటో మీద క్లిక్ చేసి కీ సింబల్ దీన్ని ఇటు తీసుకొస్తున్నా. సో ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసి కీ సింబల్ క్లిక్ చేసి సో నేను దీన్ని మిడిల్లో సేమ్ సైజ్ కరెక్ట్గా సెట్ చేసుకొని దీన్ని నేను రైట్ సైడ్లో ప్లేస్ చేసేస్తున్నా. సో దీన్ని కూడా కీ సింబల్ క్లిక్ చేసి కరెక్ట్ సైజు పెట్టుకొని దీన్ని నేను లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేసేస్తున్నా. సో లిటిల్ బిట్ ఫ్రంట్కి వచ్చేసి నేను దీన్ని మీద క్లిక్ చేసి కీ సింబల్ కీ సింబల్ మీద క్లిక్ చేసేసి దీన్ని నేను ఇలా రొటేట్ చేసుకుంటున్నా. అండ్ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ ఇలా లిటిల్ బిట్ రొటేట్ చేయండి. అండ్ ఈ మిడిల్ ఫోటో మీద క్లిక్ చేసి ఎక్కడైతే ఇవి ఇక్కడికి వస్తాయో సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి ఒక ప్లేస్ పెట్టుకోండి, ఒక డాట్. అండ్ మళ్ళీ ఇక్కడికి రాగానే సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ క్లిక్ చేసి దీన్ని కూడా రొటేట్ చేసేసేయండి. అండ్ లిటిల్ బిట్ మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి దీన్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ ఇలా తిరిగాక మీరు ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి దీన్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి, టర్న్ చేయండి. సో మళ్ళీ దీన్ని మీద క్లిక్ చేసి కీ సింబల్ మళ్ళీ దీన్ని లెఫ్ట్ సైడ్. సో మళ్ళీ దీన్ని మీద క్లిక్ చేసేసి కీ సింబల్ మీద క్లిక్ చేసేసి సో మళ్ళీ నేను దీన్ని ఇలా సెట్ చేసుకొని ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చేసి దీన్ని ఇంకొంచెం మళ్ళీ సేమ్ పొజిషన్కి రొటేట్ చేసుకుంటున్నా. అన్నీ కీ సింబల్ మీద క్లిక్ చేసేసి కీ సింబల్. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి ఒకసారి ప్లే చూద్దాం. సో నేను మళ్ళీ ఇప్పుడు దీని మీద క్లిక్ చేసేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి దీన్ని నేను ఇలా పెట్టుకొని మళ్ళీ దీని మీద క్లిక్ చేసి సో నేను ఈ ఫోటో మీద క్లిక్ చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పెట్టుకుంటున్నా. అండ్ ఇప్పుడు మిడిల్ ఫోటో మీద క్లిక్ చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి ఒక ప్లేస్ పెట్టుకోండి.
అండ్ లిటిల్ బిట్ ఫ్రంట్కి వచ్చేసి దీన్ని ఇలా రొటేట్ చేసి ఇక్కడ పైన ప్లేస్ చేసుకోండి. ఇలా లిటిల్ బిట్ ఫ్రంట్కి వచ్చేసి కీ సింబల్ క్లిక్ చేసి దీన్ని ఇలా పైన ప్లేస్ చేసేస్తున్నా. సో మళ్ళీ దీన్ని క్లిక్ చేసి కీ సింబల్ దీన్ని కూడా సేమ్ పొజిషన్కి తీసుకురండి. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ దీన్ని మళ్ళీ సేమ్ పొజిషన్కి తీసుకురండి. సో ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చేసి దీన్ని మళ్ళీ కీ సింబల్ మీద అలాగే పెట్టేసి దీన్ని ఇక్కడ తీసుకురండి. అండ్ ఈ ఫోటో మీద క్లిక్ చేసి కీ సింబల్ దీన్ని ఇటు తీసుకురండి. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఇమీడియట్ ఫోటో మీద క్లిక్ చేసి కీ సింబల్ క్లిక్ చేసి ఒక డాట్ పెట్టేసేయండి. అండ్ లిటిల్ బిట్ ఇలా ఫ్రంట్కి వచ్చేసి దీన్ని నేను మళ్ళీ మిడిల్కి తీసుకొచ్చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేసి కీ సింబల్ క్లిక్ చేసి ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ సో ఇప్పుడు ఇంకొంచెం ఇలా ఫ్రంట్కి వచ్చేసి నేను దీన్ని ఇలా రొటేట్ చేసుకుంటున్నా. సో నేను దీన్ని ఇక్కడ ప్లేస్ చేసేసుకుంటున్నా. అండ్ మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ సో మళ్ళీ నేను దీన్ని ఇక్కడ పెట్టుకుంటున్నా. సో ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చేసి నేను మళ్ళీ దీన్ని రొటేట్ చేసి దీన్ని ఇక్కడ తీసుకొచ్చేస్తున్నా. నేను మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. కీ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ సో ఇప్పుడు ఇక్కడ ఎండింగ్లో ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఎండింగ్కి వచ్చేసి కీ సింబల్ క్లిక్ చేసి ఈ ఫోటో దగ్గర ఇక్కడ ప్లేస్ చేసేసేయండి. సో మళ్ళీ దీన్ని క్లిక్ చేసి కీ సింబల్ క్లిక్ చేసి దీన్ని కూడా ఇక్కడ కింద ఇక్కడ తీసేసి వచ్చేస్తున్నా. సో ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసి ఆడియో మీద క్లిక్ చేసి నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి నేను రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు నాకు సాంగ్ అనేది ఇక్కడ నుంచి వద్దు. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ట్రిమ్ ఆర్ స్ప్లిట్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తున్నా. సో దీన్ని ఇలా ప్రెస్ చేసి ఫ్రంట్కి లాగండి. సో ఇక్కడ మళ్ళీ ప్లే సో ఓకే. మీకు ఇలా ఎండింగ్లో సాంగ్ ఫేడ్ కాకుండా అంటే సౌండ్ తగ్గకుండా ఉండాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫేడ్ అవుట్ డిసేబుల్ చేయండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు షేర్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేసేయండి. ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అని వచ్చిన తర్వాత మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.